అందుబాటులోకి వస్తారు. నమస్తే అండి. ఎస్ మోహన్ రెడ్డి గారు మీతోటి స్టార్ట్ చేద్దాం. ముందుగా అసలు ఏం జరుగుతుంది ఇప్పటి వరకు? రాజకీయ నాయకులు వారితో సంబంధం ఉన్న వాళ్ళకి మాత్రమే చూస్తాం. ఇప్పుడు అధికారులకు కూడా నోటీసులు ఇవ్వటం ఎంతవరకు వెళ్ళేలా ఉంది కేసు? నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్తే. చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దీన్ని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా దీనికి స్టార్ట్ చేసినప్పటి నుండి అవినీతి అనుకుంటానే వస్తున్నారు తప్ప ఏ ఒక్క రోజు కూడా ఆయన పరిపాలనతో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇచ్చినారు, ఆ నవరత్నాల్లో పలానా వ్రతం బాగుంది, దీనివల్ల ఇంతమంది బాగుపడినారు, దీనివల్ల ఇంత ఉపయోగం జరిగింది అనే ఆలోచన ఏ ఒక్క చోట లేదనమాట. స్టార్టింగ్ నుండి ఆయన విధ్వంసం చేసినారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినారు, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది. ఇంకా వేరే పని లేకుండా ఇదే కామెంట్ చేసుకుంటూ వచ్చినారు. ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, అసలు అప్పు ఇచ్చేవాళ్ళే మనకు దొరకరనే విధంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు అసెంబ్లీలో ఏం చెప్తారు? 7 లక్షల కోట్లు చేసినారు అని చెప్తారు. అదే నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ఏం చెప్తారు? ఆడ చేసింది ఆంధ్రప్రదేశ్ లో 7 లక్షల చిల్లర అయితే అది 3 లక్షల చిల్లర జగన్మోహన్ రెడ్డి గారు, 4 లక్షల పైబడి చంద్రబాబు నాయుడు గారు చేసినారు. వీళ్ళిద్దరూ కలిసి చేసింది కూడా 7 లక్షల కోట్లు అనేది ఆయన చెప్పడం జరిగింది. మరి వీళ్ళైతే 14 లక్షల కోట్లు అని చెప్పారు. 14 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు, వాటిని మెరుగుపరిచి ఇంకొన్ని పథకాలు ఇస్తాం, సూపర్ 6 ఇస్తాం అనే 143 హామీలు ఇచ్చి ఈ హామీ ఏ ఒక్కటి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పరుడు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినారు, అందువల్ల మనం వీలేకున్నాం, అందువల్ల మేము చేయలేకున్నామని చెప్పుకుంటా పోవడానికి దీన్ని వాడుకుంటున్నారు తప్ప ఏ ఒక్క చోట కూడా వీళ్ళు ఇంతవరకు కరెక్ట్ గా పలానా చోట పలానా అవినీతి జరిగిందని నిరూపించారు. సిట్ ఏముందండి వీళ్ళ చేతిలోనే కదా. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. సిట్ది సిఐడిది ఏముంటుంది? అది ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎట్లా చెప్తే అంటారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు కట్టమంటే కడతారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లంతా బాగా కొడతారు, ఆయన వాళ్ళ అమౌంట్ చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఆయన దొరికితే అక్కడ కూడా కేసు ఆయన మీద కడతారు, కానీ వాళ్ళు దాడులు చేసిన వాళ్ళ మీద కట్టరు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఎప్పుడో జరిగినటువంటి దాడి అని చెప్పి పట్టాభి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆడ గలాట్ చేస్తే ఆ కేసును అందరినీ తీసుకొచ్చి లోపల పెడతారు. వీళ్ళకి వేరే పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. మోహన్ రెడ్డి గారు సరే మీరు చెప్పినట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయ నాయకులు చేసినవి అనుకుందాం. రాజకీయ నాయకులు అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి, కౌంటర్లు ఉంటాయి. సరే, అదంతా కంటిన్యూ ప్రాసెస్, మనం కాదనలేవు. ఇప్పుడు దర్యాప్తు సంస్థలను కూడా ఆ విధంగా ఎలా చూస్తాం? ఇప్పుడు ఆధారం లేకుండా వారు ఎలా అరెస్టులు చేస్తారు, వారు ఎలా అదుపులోకి తీసుకుంటారు? ఆల్రెడీ ఐఏఎస్ అధికారుల స్థాయి వ్యక్తులకు కూడా వాళ్ళు నోటీసులు ఇస్తున్నారంటే ఏ ఆధారం లేకుండా ఇస్తే ఊరుకుంటారు? ఇప్పుడు మీ ఇంటికి వస్తే మీరు ఊరుకుంటారా? ఇప్పుడు ఏ ఆధారాలు లేకుండా ఎలా చేస్తారు దర్యాప్తు సంస్థలు అనేవి? ఇప్పుడు మనం ఒక వ్యవస్థలో పనిచేస్తున్నాం. మనం పనిచేసేటప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి వ్యవహారాలు నడిచింటాయి. ఆ వ్యవహారాలు నడిచినప్పుడు దాంట్లో ఏదో లూప్ హోల్స్ పట్టుకొని ఇది నీ మీద అవినీతి ఉంది, నువ్వు ఈ విధంగా తప్పు చేసినావు అని చెప్పడానికి పెద్ద అవసరం లేదు కదా. వీళ్ళు ఎవరు? స్టేట్ పోలీసులే కదా. వీళ్ళు పోలీసులు నియమించే సిట్టు ఒకటి తయారు చేసేటప్పుడు వీళ్ళు ఏం చేసుకుంటారు? వీళ్ళు కావాల్సిన దాంట్లో పెట్టి కాకుండా వాళ్ళందరినీ తొలగించేసి వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు ఏం చెప్తే అది తీసుకొచ్చి వీళ్ళ ముందర పెట్టేట్టుగా తయారు చేస్తారు. ఇన్ఫర్మేషన్ తీసుకుందని చెప్తున్నారు కదా మోహన్ రెడ్డి గారు. సిఐడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక సిట్ రంగంలోకి దిగింది. అవన్నీ ఆధారాలు సేకరించిన తర్వాత ఒక్కొక్కరిగా తీసుకుంది. ఇప్పుడు రాజకీయ నాయకులను చూస్తాం, గతంలో వారితో ఉన్న సంబంధాలను వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం చూస్తాం. కొంతమంది అరెస్ట్ 11 మంది వరకు అరెస్ట్ చేస్తారు అనుకుంటా, ఐ థింక్. సో ఇంకా అప్పుడు అధికారి వరకు వెళ్ళింది. అది అధికారి వరకు వెళ్ళింది అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు అది ఎలా ఉంటుంది? అది సిట్ కన్నా సిబిఐ పెద్దదా చిన్నదా? అదే నేను చెప్తానండి. వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నామని చెప్తున్నారు. దర్యాప్తు చేస్తారు. ఈడీ రంగంలో దిగుతుంది అంటున్నారు. ఇప్పుడు ఈడీని చూస్తాం. ఈడీ రంగంలో ఎలా ఉంటుందో తెలుసు మనకి. ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఇంటికి ఎలా వెళ్ళారో చూసాం. ఇప్పుడు అది వేరే విషయం. ఇప్పుడు ఆ ఈడీ రంగంలో దిగితే తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం సిటీ దర్యాప్తు సంస్థలో అయినా ఏ ఆధారాలు లేకుండా ఏ విధంగా వెళ్తుంది? ఇప్పుడు ఏదో ఆరోపణలు చేస్తారు కదా అని ఇమీడియట్గా సరే మీరు చెప్పినట్టుగా ఆరోపణలు చేస్తే దాన్ని కేసుగా తీసుకుని దాన్ని దర్యాప్తు చేస్తారంటే ఓకే. ఇప్పుడు ఆధారాలు బట్టే కదా ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకునేది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన రాజకీయాల్లోకి రాకమునిపే ఆయన మీద శంకర్రావు గారు, ఎర్రంనాయుడు గారు ఇద్దరు కలిసి కేసు పెట్టినారు. ఆ కేసును సిబిఐ తీసుకునేది. సిబిఐ తీసుకున్న తర్వాత ఆ రోజు ఇలా ఆరోపణ ఏంది? 1,00,00,000 కోట్లని. దీన్ని సిబిఐ తీసుకొని జేడీ లక్ష్మీనారాయణ గారు సిబిఐ కేసు దర్యాప్తు అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్పినాడు? అంత సీన్ లేదు, ఏదో 300 కోట్లు 700 కోట్లు దానికి ఉంది, దాని గురించి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు, ఇది వీళ్ళు రాజకీయ ఆరోపణలు చేస్తారు, వాటన్నిటిని మేము ఆన్సర్ చేయాలంటే ఎట్ అవుతాయి, కుదరదని చెప్పి చెప్పడం జరిగింది. అంటే
1,00,000 కోట్లది 100 కోట్లకి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పే ఆరోపణ ఇది నిజమని మనం అనుకోవాలి. ఆ రోజు సిబిఐ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని సింగల్ చేసి, తండ్రి చనిపోయిన తర్వాత సింగల్ చేసి కేసు పెడితే ఆ కేసే లేదన్నమాట. ఆధారాలు లేవు, ఆ సాక్ష్యాలు లేవు, దాంట్లో వాస్తవాలు లేవు. ఈ రోజు ఇప్పుడు పెట్టే కేసు ఏం జరుగుతుంది? ఇట్లా కేసులన్నీ మామూలుగా వీళ్ళు పెట్టించి భయపడించి పార్టీని ఏదో విధంగా బదనాం చేయాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు ఆ రోజు శ్రీలక్ష్మి గారిని పెట్టారు, అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టారు. ఈ రోజు కూడా అట్లా ఏదో ఒకరిని కల్పించి పెడితేనే కదా వాళ్ళకు బయట చూసే వాళ్ళకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదనే కాదు, ఇట్లా అదే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు పలానా దాంట్లో తప్పు చేస్తున్నారని వాళ్ళ మీద కూడా ఒక బురద చల్లితే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా నడుచుకుంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉండాలంటే మీకు దండం సమయం, మీ ప్రభుత్వం వద్దు, మీరొద్దు, మేము వెళ్ళిపోతాం అనే విధంగా వాళ్ళు రిజైన్లు చేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను భ్రష్టు పట్టించలేదు వీళ్ళు చేతగాక, చేయలేక ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదనో రాష్ట్రం మీదనో ఏదో ఒకటి రుద్దుకుంటా పోతే, ఈ విధంగా డ్యామేజ్ చేసుకుంటా పోతే మనం ఏదో బయటపడతాం అనే విధంగా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో మామిడికాయలు 16 రూపాయలు కిలో అమ్ముతున్నారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చే 2 రూపాయలు అమ్ముతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కుమారస్వామి గారు కేంద్రంతో మాట్లాడి కేంద్రం నుండి కొనేట్టుగా 16 రూపాయలకు అమ్మించేట్టుగా ఆయన చేసినాడు. మరి ఆంధ్రప్రదేశ్ లో 2 రూపాయలకే పోతుంది. ఇదే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గానీ వీళ్ళకేం కేంద్రంలో పలుకోలేదా? కేంద్రంలో వీళ్ళు సంబంధాలు లేవా? కేంద్రంతో వీళ్ళు కలిసి లేరా? వీళ్ళు చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించడానికి వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు కదా. వీళ్ళు ప్రయత్నం చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క మేలు చేయాలనేది లేదు. రైతులకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు పరిష్కరించడానికి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఆయన వెళ్ళనీకుండా దారిపొడుగున అడ్డుపడేది కాకుండా కేవలం ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి నేను పోతున్నానంటే 500 మందితో పోండి. రైట్ మోహన్ రెడ్డి గారు, మళ్ళీ అది వేరే టాపిక్ అవుతుంది మాట్లాడుకోవడానికి. రైట్ కాదు మోహన్ రెడ్డి గారు, సరే ప్రజా సమస్యలు వినిపించేందుకు మీరు వెళ్ళడం తప్పని ఎవరు చెప్పట్లేదు. మీరు వెళ్తారంటే వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు, పర్మిషన్లు ఇచ్చి ఎంతమంది తీసుకెళ్ళాలో కూడా చెప్తున్నారు. కానీ బల ప్రదర్శనకి వెళ్తున్నారా లేక నిజంగా పరామర్శలకు వెళ్తున్నారో తెలియకుండా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మీరే చెప్పాలి. ఇప్పుడు అది మనకి వేరే టాపిక్ అవుతుంది. దీని గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు కూడా ఏదో ఒక్క నిమిషం ఇప్పుడు మనం మాట్లాడేది టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు కదా. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి వ్యవహారాలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఇబ్బందులు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం వెళ్తుంటే వీళ్ళు ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటుంటే ఇబ్బందులు పెడుతున్నారని మీరు చెప్తున్నారు. కాదు, ఇబ్బందులు లేకుండా మీకు ఎంతమంది పర్మిషన్ అంతమంది తీసుకెళ్తే తప్పే ఉందని అడుగుతున్నాం. ఇప్పుడు మీరు 500 మంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటి గడిపే లిస్టు రాసుకొని 1, 2, 3, 4, 5 రాసుకొని వచ్చారు. జగన్ ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడు, మన సమస్యలు తెచ్చుకోవడానికి వస్తున్నారంటే తండ్రి రావచ్చు, కొడుకు రావచ్చు, పక్కింట్లో పని మనిషి రావచ్చు, మొత్తం అందరూ కలిసి రావచ్చు. వాళ్ళు ఆయనతో మాట్లాడాలి. ఆయన మాట్లాడితే మనకు ఏదన్నా ఊరట వస్తుంది, దానికి సంబంధించి ప్రభుత్వం స్పందిస్తుందేమో. ప్రతిపక్ష నాయకుడిగా వచ్చినప్పుడు మనం కనపడాలనే ఉద్దేశంలో భాగంగా వారు నడుచుకుంటూ బైకుల్లో 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ కొండలు గుట్టలు అన్ని దాటుకొని వస్తుంటే వాళ్ళని కూడా మీ మీద రౌడీ సీట్లు పెడతామని బెదిరిస్తే ఎట్లా భాగంగా రాష్ట్రంలో ఏ విధంగా నడుస్తుంది అనే దానికి అదే మోహన్ రెడ్డి గారు డెఫినెట్ గా ఇప్పుడు మేము చెప్పేది అదే కదా. ప్రజా సమస్యలు వినిపించడంలో మీ పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు వినిపించాలి. కానీ ప్రజా సమస్యలు వినిపించినట్టుగా ఉందో అక్కడ ఏదో ఇంకా ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోందని అడుగుతున్నాం. అక్కడ నిజంగా సమస్య తీరితే, సమస్య పరిష్కారం దొరికితే అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయమే, అందరూ మెచ్చుకోవాల్సిన విషయమే. కానీ అక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ప్రజల సమస్యను ఎత్తి చూపిస్తే అది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ తెలిసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక భయం ఉంటుంది, ఒక అవమానంగా ఉంటుంది, ఇన్సల్ట్ గా ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వం స్పందిస్తుంది అన్న ఉద్దేశంలో భాగంగానే ప్రతిపక్ష నాయకుడు వెళ్తాడు. వెళ్ళేటప్పుడు 2 బండి, 3 బండి, 4 బండి, మీ బండి కింద మా బండ్ల కింద కూడా చచ్చిపోయిన వాళ్ళు మీ బండ్ల కింద చెప్పి కేసు మీ మీద కట్టాలి. ఒకవేళ ఆ తర్వాత ఏదైనా అయ్యింది అనుకో, ఏదైనా జరిగితే అప్పుడు ఏం చెప్తారు? పోనీ అలా చెప్పండి. ఏదైనా జరిగింది అనుకో, మీరు శాంతి భద్రతలు రక్షించడంలో విఫలమే ఎవరంటారు? మళ్ళీ అవే ఎవరంటారు? ఇప్పుడు ఆ బాధ్యత కూడా వీళ్ళకి ఉంటుంది కదా, ప్రభుత్వానికి ఉంటుంది కదా. మీకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళేటప్పుడు ఆయనకున్నటువంటి పరిస్థితి ఏంది, ఆయనకున్నటువంటి ఇమేజ్ ఏంది, ఆ ఇమేజ్ కి సంబంధించినటువంటి వ్యక్తి పోయేటప్పుడు ఆయనకు తగ్గట్టు, ఆ ప్రతిపక్షానికి తగ్గట్టు నాయకునికి కంటిన్యూ చేద్దాం మోహన్ రెడ్డి గారు. మన ప్రజెంట్ ఈ టాపిక్ లో డెఫినెట్ గా అది మాట్లాడదాం. అది కూడా మాట్లాడదాం మోహన్ రెడ్డి గారు. కార్తీక్ గారు మీతో వస్తాను. ప్రస్తుతం అంతా రాధాకృష్ణ గారు టీడీపీ ఎమ్మెల్యే జాయిన్ అయ్యారు. నమస్తే రాధాకృష్ణ గారు.